వస్తాను రా. అరే ఎస్ సార్, 2 సార్లు అడిగాను, కారణం చెప్పలేదు. ఏంట్రా ఎందుకు అలా ఉన్నావు? నేను ఎలా ఉన్నా నీకు అనవసరం. నా కష్టసుఖం నావి, నీతో చెప్పాల్సిన అవసరం లేదు. వస్తా. కళ్ళు కాళ్ళు ఉన్నప్పుడే ఒక్క పూట తింటే మరో పూట తినేవాళ్ళం కాదే పద్మ. నాయనో నేనేం చేసేది? డాక్టర్, మిస్టర్ రవి 2 కాళ్ళు నుజ్జు నుజ్జైపోయాయి. కాళ్ళు తీసేయకపోతే ప్రాణానికే ప్రమాదం. అమ్మో దేవుడా! పద్మ పద్మ, మీ అన్నయ్య నా కొంప గుండం చేశాడే పద్మ. అసలే కాళ్ళు లేని వాడితో నేను ఎలా కాపురం చేసేదే పద్మ పద్మ. డాక్టర్, 2 కాళ్ళు తీసేసినానా? అంతే నేను చెప్పానుగా మిస్టర్, ఇది యాక్సిడెంట్ కు సంబంధించిన కేసు. పోలీసుల ప్రమేయం లేకుండా మేమేం చేయడానికి వీల్లేదు. అందుకే ఎస్ఐ గారికి ఫోన్ చేశాను, వస్తుంటారు. మాటలోనే వచ్చేశారు. ఎస్ఐ గారు, నేను మీకు ఫోన్ చేసి చెప్పానే, వారు వీరే. యూ కెన్ ప్రొసీడ్. ఏమండి, ఏం జరిగింది? యాక్సిడెంట్ జరిగింది సార్. ఈ రోజుల్లో ప్రతి డ్రైవరు డ్రైవింగ్ తో పాటు యాక్సిడెంట్ చేయడం కూడా నేర్చుకుంటున్నాడు. అది వాళ్ళకి సరదా అయిపోయింది. ఇందుకు మీరు ఆ కార్ నెంబర్ ఎంత అన్నారు? TMR 4955. ఏమిటి? TMR 4955. ఎస్ సార్. 1 minute. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. హియర్ ఇట్ ఈస్. మీరు చెప్పిన TMR 4955 నంబర్ కలిగిన కారు కనిపించట్లేదు, వెతకమని ఈ సాయంత్రం 8 గంటలకు దానాల శేఖర్ బాబు రిపోర్ట్ ఇచ్చాడు. వాట్? నో ఇన్స్పెక్టర్, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. శేఖర్ 14 గంటలకు ఆ కార్తోనే ఈశ్వర్ యాక్సిడెంట్ చేశాడు. దీనికి ప్రత్యక్ష సాక్షి నేను. మిస్టర్ రవీంద్రబాబు, తన కారు పోయిందని కంప్లైంట్ చేసిన వ్యక్తి అదే కారుతో ఎలా యాక్సిడెంట్ చేస్తాడు? నేను నమ్మలేకపోతున్నాను. అదే వాళ్ళు ఆడుతారు నాటకం ఇన్స్పెక్టర్. యాక్సిడెంట్ చేయాలని ముందుగా నిర్ణయించుకుని మీకు రిపోర్ట్ ఇచ్చారు. హలో హలో, శేఖర్ బాబుని మాట్లాడుతున్నాను. శేఖర్ బాబు మాట్లాడుతున్నాడు. హలో, నేను ఎస్ఐని మాట్లాడుతున్నాను. ఎస్ఐ గారు, మా కార్ సంగతి ఏం తెలిసిందా? తెలియలేదండి, కానీ ఇప్పుడే ఒక వ్యక్తి వచ్చి TMR 4955 నంబర్ కలిగిన కారుతో మీరే స్వయంగా ఒక యాక్సిడెంట్ చేశారని కంప్లైంట్ చేస్తున్నారు. దీనికి మీ సమాధానం? ఎస్ఐ గారు, ఏ పరిస్థితిలో మాట్లాడుతున్నారో తెలుసుకోవచ్చా? దెన్ హియర్ మీ క్లియర్లీ. వేరే విషయాలు మాట్లాడేటప్పుడు ఎవరితో మాట్లాడుతున్నామో తెలుసుకొని మాట్లాడటం చాలా మంచిది. నా కారు పోయిందని 8 గంటలకు రిపోర్ట్ ఇచ్చాను. తెల్లారేసరికి ఆ కారు నా ఇంటి ముందుండాలి, లేకపోతే ఈ విషయం ఎస్పీ గారితో మాట్లాడాల్సి ఉంటుంది. గుడ్ నైట్. శేఖర్ ఏమన్నాడు? ఆ యాక్సిడెంట్ తో ఏ సంబంధం లేదంటున్నాడు. అబద్ధం, పచ్చి అబద్ధం ఇన్స్పెక్టర్. ఇది వాళ్ళంతా కలిసి ప్లాన్ చేసిన పెద్ద కుట్ర. ప్లీజ్ మీరు వెంటనే శేఖర్ బాబుని అరెస్ట్ చేయాలి. ఐఎమ్ సారీ రవీంద్రబాబు, అనుమానం మీద పెద్దవాళ్ళని అరెస్ట్ చేస్తే చాలా గొడవలు అవుతాయి. బలమైన ఆధారాలు కావాలి. అయితే మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? రిపోర్ట్ రాసివ్వండి. కారు దొరికిన తర్వాత మేమేం చేయాలో ఆలోచిస్తాం. హలో, నేనేనయ్యా పావనమూర్తిని మాట్లాడుతున్నాను. ఏమిటి ఈవేళప్పుడు ఫోన్ చేస్తున్నావు? జైలుకి వెళ్ళి వచ్చినా నీ కొడుకు ఇంకా బుద్ధి రాలేదేంటి? స్టేట్మెంట్స్ అని రిపోర్ట్స్ అని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నట్ట. నీ కొడుకు ఆ మాత్రం అదుపులో పెట్టుకోలేవు. నీ కొడుకు నా శక్తిని చాలా తక్కువ అంచనా వేస్తున్నాడు. ఇంకోసారి వాడు మా దారి కట్టొచ్చాడా, మరో నిమిషంలో వాడి శవం పాడుపడ్డ బావిలో తేలి కనపడుతుంది. నువ్వు జడ్జీవైనా నన్ను ఎదుర్కొనే శక్తి నీకు లేదని తెలుసు. ఓకే, వెరీ గుడ్. గురునాథం, నేను చెప్పినట్లు చేయండి. మిస్టర్ రవి, మీరు చెప్పిన TMR 4955 నంబర్ కలిగిన కారు దొరికింది. కోనంగి కృష్ణారావు అనే అతను దాన్ని దొంగిలించి అమ్మబోతుండగా మా వాళ్ళు పట్టుకున్నారు. మై గాడ్. ఇంకో విషయం, నువ్వు శేఖర్ బాబు చేశాడని చెబుతున్న యాక్సిడెంట్ కూడా తానే చేసినట్టు ఒప్పుకుంటూ స్టేట్మెంట్ రాసిచ్చాడు. ఇన్స్పెక్టర్, నో, ఇవన్నీ పచ్చి అబద్ధాలు. వీటిని మీరు నమ్ముతున్నారా? నేరం చేశాడని తనంత తానుగా అంగీకరించిన తర్వాత ఇంక మేము చేసేదేం లేదు. నాన్నగారు, కేసు ఏమైంది? నువ్వు ఫోన్ చేశావా? పూర్ణ, భోజనం వడ్డించు. నాన్నగారు, నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. కేసు ఏమైంది? కొన్ని ప్రశ్నలకు చెప్పడానికి సమాధానాలు ఉండవరా? కాలమే వాటికి సమాధానం చెప్తుంది. నాకు కావాల్సింది కాలం చెప్పే సమాధానం కాదు,
మీరు చెప్పే సమాధానం. కేసు ఏమైంది? శేఖర్కి శిక్ష పడదు. ఈ యాక్సిడెంట్ జరిగిన సమయంలో అతను సినిమా హాల్లో ఉన్నాడని సాక్ష్యాలున్నాయి. అతనే ఈ యాక్సిడెంట్ చేశాడని నేను చెప్పాను కదా. ఈ విషయం నువ్వు కోర్టులోకి వచ్చి చెప్పినా కూడా నీ సాక్ష్యం నిలబడదు. ఎందుకని? నీకు శేఖర్కి ఇంతకు ముందే పాత కక్షలున్నాయని, ఆ కక్షతోనే ఇప్పుడు ఈ విధంగా సాక్ష్యం చెబుతున్నావని వాళ్ళు రుజువు చేస్తారు. తండ్రిగా నీ మాట నమ్మినా అక్కడ జడ్జిగా నీ సాక్ష్యాన్ని కొట్టిపారేక తప్పదు. ఓహో, అయితే శేఖర్ అలా తప్పించుకుని పోవాల్సిందేనా? అంతేరా. సాక్షులందరూ శేఖర్ నిర్దోషం చెప్పారు. ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు. ఏమీ లేదా నాన్నగారు? ఏమీ లేదు. వెరీ గుడ్. పోలీస్ ఇన్స్పెక్టర్ కూడా ఇదే మాట అన్నాడు. డ్రైవరే ఒప్పుకున్న తర్వాత మేము ఏమీ చేయలేవండి అని. నేరం చేసిన వాడు రొమ్ము విరుచుకుని తిరుగుతూ ఉంటే న్యాయాధిపతులని మీరు ఏమీ చేయలేరు, రక్షక భటులైన వాళ్ళు ఏమీ చేయలేరు. ఇక చేసేదెవరు? న్యాయాన్ని ధర్మాన్ని రక్షించేదెవరు? ఆ దేవుడా? వాడు రాడు. వాడికి ఇవేమీ పట్టావు. నా రక్తం ఉడికిపోతుంది నాన్నగారు. ఏ పాపము చేయని ఈశ్వర్ అవిటి వాడే కుమిలిపోతూ ఉంటే ఏమీ చేతగానే వాళ్ళని ఇక్కడ చేతులు ముడుచుకుని కూర్చోలేను. వస్తాను. రవి, ఎక్కడికి రా? మీరు చేయగలిగింది ఏమీ లేదన్నారుగా. నేను చేయగలిగింది ఏమైనా ఉందేమో చూసొస్తాను. మన దెబ్బ అంటే ఏమనుకున్నారా? మనకు ఎదురు చెప్పినవాడు ఎవడైనా సరే శంకర్గిరి మాన్యాలు పట్టాల్సిందే. కమాన్, హ్యావ్ ఇట్. ఎవరిని ఎవరు శంకరగిరి మాన్యాలు పట్టిస్తారో ఇప్పుడు తెలుస్తుంది.